ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు శివుడమ్మ రంపచోడవరం తూర్పు గోదావరి జిల్లా నుండి ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేశారు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నాం అన్నయ్య, మా జీవితం అంతా శపింపబడ్డట్టు ఉంది అన్నయ్య, మా జీవితాలు ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి, కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా మా జీవితాల్లో వివాహము కావట్లేదు, ఉద్యోగము రావట్లేదని చెప్పి ఎంతో బాధపడుతున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మా జీవితాలు కూడా శపింపబడ్డట్టున్నాయి, మా వైవాహిక జీవితంలో సంతోషం లేదు, ఆర్థికంగా స్థిరత్వము లేదు అని చెప్పి బాధపడుతున్నారా? అంకుల్, ఆంటీ, కుమారుడు కుమార్తె సెటిల్ కాలేదు, వివాహము జరిగినా వారి వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పి, ఎందుకు ఈ శపింపబడ్డ జీవితాన్ని మేము జీవించాల్సి వస్తుంది, ఎందుకు మా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి బాధపడుకుంటూ, ఎంతో ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ, మీ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, కొంచెమైనా మా జీవితాల్లో సమాధానము కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతో ఎల్లప్పుడూ ఉందని మీరు మరవకండి. మీరు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అతి ముఖ్యంగా మీ జీవితం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతూ ఉండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, సమ్టైమ్స్ అవర్ బ్లెస్సింగ్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ వీ హ్యాండిల్ అవర్ కర్సెస్. మన జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాలు ఎలా వస్తాయో తెలుసా? మనం శపింపబడ్డాము అని చెప్పి బాధపడుతూ మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నామో దాని ఫలితంగానే మనం ఆశీర్వదింపబడతాం. అవునా? కష్టాలు వచ్చాయని బాధపడిపోయి, కష్టాలు వచ్చాయని నిరాశపడిపోయి, దేవుణ్ణి ప్రశ్నించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మన జీవితాల్లో మన కష్టాలలోనే మనం దాన్ని విశ్వాసంతో ఎదుర్కొంటేనే మన ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో అనేది మనకి తెలుస్తుంది. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే ఎంతో వందనాలు. ప్రభువా, మీరు ఎంతో గొప్పవారు. మీ కృపలో, మీ కరుణలో మమ్మల్ని మీరు ఉంచుకొని, మమ్మల్ని కాచి కాపాడి ఇంకా సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అంత గొప్ప దేవుడి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా అనబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. నా నామమున ఏది అడిగినను నేను మీకు ఇస్తాను అని అన్నారు ప్రభువా. మీ నామమున ఈరోజు వారి జీవితాల్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి. భర్త వదిలి వెళ్ళిపోయాడు, భార్య వదిలి వెళ్ళిపోయింది, త్రాగుడికి బానిసై ప్రభువా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే బిడ్డలు ఉన్నారు ప్రభువా. కుటుంబానికి, తల్లిదండ్రులకి ఇవని కుమార్తెలు ఉన్నారు ప్రభువా. వారి జీవితాల్ని మీరు మార్చండి. వీరి కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆ అనారోగ్యంలో ప్రభువా వారు వైద్యానికి కూడా డబ్బు లేకుండా బాధపడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వీరందరి కొరకే ప్రత్యేకంగా మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వస్తున్నాం. వారిలో ప్రాముఖ్యంగా ప్రభువా యాడమ్ కిడ్నీ ప్రాబ్లంతో, రాహుల్ 9 సంవత్సరాలు షుగర్ ప్రాబ్లంతో, బెన్హర్ 2 కిడ్నీలు చెడిపోయాయి, ప్రసన్న కుమార్ ఎముక విరిగింది స్వస్థత కొరకు, రేవతి బోన్ క్యాన్సర్ నుంచి, నాగరత్నం హార్ట్ ప్రాబ్లం నుంచి, రాజశేఖర్ ఆర్థిక పరిస్థితుల నుంచి, శ్యామ్ సందీప్ త్రాగుడు నుంచి విడుదల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా త్రాగుడు నుంచి విడుదల దయచేయండి, అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయండి. 9 సంవత్సరాల బాబుకి షుగర్ ప్రభువా, ఆ బిడ్డకి మీరు స్వస్థత దయచేయండి. బోన్ క్యాన్సర్తో ఉన్న వారికి మీరు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా మేము కేవలం సృష్టికర్త అయిన దేవుడు మీరు ప్రభువా. మీరు అనుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. కాబట్టి మా నమ్మకాన్ని మీరు బలపరచండి, మా ప్రార్థనని మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన సుగుణమ్మ గారు రంపచోడవరం నుంచి వారి జీవితంలో ఏదో కేసు గెలవాలని స్పాన్సర్ చేశారు ప్రభువా. ఆ కేసు గెలిచేటట్టు
మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాం. వారి జీవితాల్లో ఒక న్యాయము జరిగేటట్టు మీరు చూడమని, న్యాయాధిపతి అయిన దేవుడు మీరు న్యాయము చేస్తారని మాకు నమ్మకం ఉంది. ప్రభువా, వారొక్కరి టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కూడా దయచేసినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఎందుకు బ్రదర్ ఇలా పేర్లని ప్రత్యేకంగా మీరు చదువుతున్నారే అని. మీ జీవితాల్లో మీ విశ్వాసం బలపడాలని, మీ జీవితాల్లో మీ అద్భుతాలు మీ ద్వారానే జరగాలి అనేదే మా ప్రయాసం. మన జీవితాల్లో అద్భుతాలు, స్వస్థతల కోసం మనం అక్కడికిక్కడికి వెళ్ళి ప్రాకుల్లాడిపోతాం. ఆ అద్భుతాలు, ఆ స్వస్థతలు జరగకపోతే దేవుణ్ణే ప్రశ్నిస్తుంటాం, లేకపోతే మనము నిరాశపడిపోతుంటాం. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసంగా జీవిస్తుంటామో, పరిశుద్ధంగా జీవిస్తుంటామో, విశ్వాసము పరిశుద్ధతో కూడిన ప్రార్థనలు మనం చేస్తూ జీవిస్తామో, తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తారు. ఎప్పుడెప్పుడైతే యేసు ప్రభువారు అద్భుతాలు, స్వస్థతలు చేశారో, దేవుడు అన్న మాట, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. అవును, మన జీవితాల్లో అంతటి విశ్వాసం రావాలి అనేదే మా ప్రయాసం. కాబట్టి యేసు అనుచరులుగా మా జీవితాల్లో ఉన్న ఏకైక విజన్, మీరందరూ రక్షణ పొందాలి, విశ్వాసంగా జీవించాలి. ఎలాంటి పరిస్థితుల్లో నేను జీవించినా నా దేవుణ్ణి మాత్రం నేను వదలకుండా జీవిస్తాను అనే విశ్వాస జీవితము మీ జీవితాల్లో రావాలి అనేదే మా ప్రయాసం. నా వాక్య అంశం ద వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబము యొక్క విలువ. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక చిన్న బాలుడు ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే తన తల్లిని అతను కోల్పోయాడు. ఆ తండ్రి ఆ బాలుడికి ప్రోత్సాహం ఇస్తున్నాడు, నువ్వు అలా బాధపడకు, మన తల్లి మనల్ని ఎప్పుడూ సంతోషంగా చూడాలని ఆశపడుతుంది అని చెప్పి. కానీ ఆ తండ్రి లోపల ఎంతో కుమిలిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అతను అన్న మాట, ఎప్పుడూ ఆడవాళ్ళు తన బాధని చెప్పుకోరని, కానీ ఆ తండ్రి కూడా తన బాధని చెప్పుకోలేదు. ఆ తండ్రి ఎప్పుడు అలసిపోలేదు ఆ కుమారుడి కోసం చేసే పనులలో. ఆ తండ్రికి ఎప్పుడు ఆకలి కూడా కాలేదు, ఎందుకంటే ఆ కుమారుడి యొక్క కడుపు నింపాలి కాబట్టి. ఆ విధంగా ఆ తండ్రి ఆ కుమారుడిని పెంచాడు. కానీ ఆ కుమారుడు ఎంతో అహంకారంతో ఎదుగుతూ వచ్చాడు. ఆ అహంకారంలో ఆ కుమారుడు ఆ తండ్రిపై ఎంత కోపము చూపెట్టినా ఆ తండ్రి మాత్రము కోపము రాలేదు. ఆ కుమారుడు ఎన్ని తప్పులు చేసినా ఆ తండ్రి మాత్రం ఆ కుమారుడితోనే నిలిచి అతన్ని ఆదుకున్నాడు. అలా ఎదిగాక ఆ కుమారుడు పై చదువులకని విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆ తండ్రి ఎంతో ఒంటరితనంలో, ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను అహంకారంలో జీవిస్తూ నా తండ్రి నుంచి దూరం అయిపోయానని పశ్చాత్తాపపడి ఆ తండ్రి ఆశ్చర్యపోయే విధంగా ఆ తండ్రి దగ్గరికి విదేశాల నుంచి వచ్చాక అప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రి యొక్క త్యాగాన్ని, ఆ తండ్రి యొక్క ప్రేమని తెలుసుకొని ఆ తండ్రిని హత్తుకున్నాడు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నా కడుపు నింపడానికి అతను పస్తులుగా ఉన్నాడు. నేను వేడన్నము తినాలని అతను చల్లన్నము తిన్నాడు అని చెప్పి, నేను ఎన్ని తప్పులు చేసినా నాతోని ఉండి ఎప్పుడూ అలసిపోకుండా నా కోసం కష్టపడ్డాడు నా తండ్రి అని చెప్పి ఆ రోజు ఆ కుమారుడు తెలుసుకొని తన కుటుంబం యొక్క విలువ తెలుసుకున్నాడు. ఈరోజు మన తల్లిదండ్రులు ఎంత త్యాగము చేస్తున్నారు మనకి తెలుసా? ఈరోజే అహంకారపు జీవితాన్ని జీవిస్తూ పశ్చాత్తాపపడకుండా మనము జీవిస్తుంటే ఈరోజే మన తప్పుని మనము తెలుసుకుందాం. మన తల్లిదండ్రులు, తోబుట్టులు, భార్య, భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి ఒక నూతన జీవితాన్ని మనము ప్రారంభిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక తండ్రి, ఒక చిన్న బాలుడు ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ తండ్రి యొక్క భార్య, ఆ కుమారుడి యొక్క తల్లి మరణించారు. వారు ఎంతో బాధలో ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడితో అన్న మాట, మన తల్లి మనల్ని చూస్తే ఎంతో బాధపడుతుంది, కాబట్టి మనము నిరాశపడకుండా సంతోషంగా జీవించాలి అనేదే తనకి ఇష్టమని చెప్పి ఆ తండ్రి ఆ కుమారుడికి చెప్పాడు. కానీ ఆ తండ్రి లోపల ఎంతో కుమిలిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ కుమారుడు అలానే ఎదుగుతున్నాడు. ఆ కుమారుడి యొక్క ప్రతి అవసరాన్ని ఆ తండ్రి తీరుస్తున్నాడు.
ఆ తండ్రి ఆ కుమారుడితోనే మాట, నేను ఎప్పుడు అలిసిపోను, నాకెప్పుడు ఆకలి కాదు, నీకోసం నేను ఏమైనా చేయగలుగుతాను అనే ధోరణిలో ఆ తండ్రి జీవిస్తూ వస్తున్నాడు. తన జీవితంలో ఉన్న బాధని ఎప్పుడూ ఆ కుమారుడి దగ్గర వ్యక్తం చేయలేదు ఆ తండ్రి కూడా అన్న మాట. ఎప్పుడు కానీ మన జీవితాల్లో ఉన్న స్త్రీలు వారి బాధని మనకి చెప్పుకోరు అని అంటుంటాడు. కానీ ఆ తండ్రి కూడా చేసింది అదే. ఎప్పుడు కూడా అలసిపోకుండా, ఎప్పుడు కూడా బాధపడకుండా, తాను సంతోషంగా ఉన్నట్టు ఉండి కుమారుని కూడా ఎంతో ఉత్తేజపరిచి ఎంతో సంతోషపరుస్తూనే ఉన్నాడు. మన జీవితాల్లో ఒకటి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ద ఫ్యామిలీ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ బై గాడ్ త్రూ హిస్ హానరబుల్ మ్యారేజ్. అన్నిటికంటే ఘనమైనది వివాహమునులోంచి దేవుడు సృష్టించిందే ఒక కుటుంబం. ఆ కుటుంబంకి మనం ఎలా విలువ ఇస్తున్నాం? మన జీవితాల్లో ఆ కుటుంబం పట్ల ప్రాధాన్యత ఉందా? ఆ కుటుంబ సభ్యుల పట్ల మనము ప్రేమ కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులని గమనిస్తే కుటుంబం ఒక విలువ వారి జీవితాల్లో వారికి తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులతో ఇష్టానుసారంగా జీవించడం, నా తల్లి లాంటిది, నా తండ్రి లాంటి వాడు అనుకుంటూ స్నేహితుల దగ్గర హేళన చేసుకుంటూ మాట్లాడుకుంటూ జీవించడం, తోబుట్టులతోనే ఐక్యంగా లేకుండా జీవించడం, ఇలాంటివి ఈ రోజుల్లో చాలామంది చేస్తుంటారు. ఎందుకు అంటే కుటుంబము ఒక విలువ వారికి తెలీదు. దేవుడు సృష్టించిన ఈ కుటుంబం అనే దానికి మనం మర్యాదించి జీవించాలి, దానికి ఒక విలువ ఇచ్చి మనము జీవించాలి అనేది ప్రతి మానవుడు మర్చిపోతుంటాడు. కానీ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ఎ మ్యాన్ ఈజ్ ఫ్యామిలీ. మన జీవితంలో దేవుడి నుంచి వచ్చే ఒక గొప్ప బహుమతి ప్రతి మానవుడికి ఏంటిదో తెలుసా? ఒక కుటుంబమే. మీరు గమనించండి, మన జీవితాల్లో తల్లిదండ్రులు, తోబుట్టులు మన తోడు ఉన్నప్పుడు మనకి వారి విలువ తెలియదు. ఎప్పుడైతే మనం నిరాశలో, బాధలో ఉంటామో మన తోబుట్టులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, లేకపోతే దేవుడు చేతపరిచిన భార్య కానీ, భర్త కానీ ఎంతో మనకి గుర్తు వస్తుంటారు. ఎందుకు? ఆ కుటుంబం అనే దానికి మనం ఎందుకు విలువ ఇవ్వకుండా జీవిస్తున్నాం? చాలామంది కుటుంబాలు లేక, భార్య భర్తలు లేక, తల్లిదండ్రులు లేక, తోబుట్టులు లేక బాధపడుతూ జీవిస్తుంటే ఉన్నవారు విలువ ఇవ్వకుండా జీవిస్తున్నారు. ఎందుకు? మన జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప బహుమతి పట్ల మనం ఎందుకు ప్రేమ కలిగి జీవించలేకపోతున్నాం? దాని పట్ల విలువ కలిగి మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఈ లోకంలో అన్ని బంధాలలో కంటే కుటుంబ బంధమే ప్రధానమైనది. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ద సెంటర్ ఆఫ్ ఎనీ హ్యూమన్ రిలేషన్షిప్. మన జీవితాల్లో మీరు గమనించండి, ఒక మానవుడిని ప్రేమించాలి, ఒక మానవుడి పట్ల మనం విలువ ఇవ్వాలి, ఒక మానవుడిని మనం హద్దుకోవాలి. ఒక ప్రేమ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది? మన కుటుంబ జీవితంలోనే తెలుస్తుంది. తోటి మానవుడిని మనం ప్రేమించాలి, తోటి వారికి మనం సహాయం చేయాలి, మన తోబుట్టుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులని మనం సన్మానించాలి అనేది ఎక్కడ నేర్చుకుంటాం? మన కుటుంబంలోనే నేర్చుకుంటాం. అలాంటి కుటుంబం పట్ల మనం ఎందుకు విలువ ఇవ్వకుండా జీవిస్తుంటాం? ఆ వీడియోలో కానీ ఇందాక గమనిస్తే తండ్రి ఎంత బాధపడ్డా ఎక్కడ కూడా అలసిపోలేదు. కుమారుడి యొక్క కడుపు నింపుతానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ తాను ఆకలిగా ఉండిపోయాడు. మన తల్లిదండ్రులు కూడా అంతే కదా. మన కడుపు నిండాలని చెప్పి వారు పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి, మన కోసం వారు అలసిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయినా మనల్ని సంతోషపెడటానికి వారు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. కానీ మన జీవితాల్లో దేవుడిచ్చిన కుటుంబానికి మనం విలువ ఇవ్వకుండా మనము జీవిస్తుంటాం. మన జీవితాల్లో ఆ దేవుడిచ్చిన కుటుంబానికి ప్రేమ కలిగి, ఐక్యత కలిగి మనము జీవించకుండా నిర్లక్ష్యత వైఖరి మనము చేస్తుంటూ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అండ్ రెక్లెస్ బిహేవియర్తో మనము జీవిస్తుంటాం. ఎందుకు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకు? దేవుడే ప్రేమ అని మనకి తెలిసిన ఆ ప్రేమ కలిగి మన కుటుంబాలలో మనము జీవించలేకపోతున్నాం. ప్రతి కుటుంబం ఈ రోజుల్లో లోపించేది ఏంటిదో తెలుసా? క్షమాపణ అనే గుణము మన జీవితాల్లో లేనందువల్ల. ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ ఫర్గివ్నెస్. ప్రేమ అనేది ఇంకొక రూపంలో చూపెట్టాలి అంటే అది క్షమాపణ అనే రూపంలోనే మనము చూపెట్టాలి. అందుకే దేవుడే ప్రేమ ఈ లోకములకు వచ్చారు. ఎందుకు? పాపులైన మనల్ని క్షమించడానికి. ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ఫర్గివ్ అస్. కానీ ఆ ప్రేమ మన కుటుంబ జీవితాల్లో మనం చూపెట్టాం. ఆ ప్రేమ మన వైవాహిక జీవితంలో మనము చూపెట్టకుండా జీవిస్తుంటాం. ఎందుకంటే దాని పట్ల మనకి విలువ లేదు కాబట్టి.
ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడే దాని విలువ మనకి తెలుస్తుంది. కానీ ఈరోజు దేవుడే ప్రేమ అని మనకి తెలిసినప్పుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు మన హృదయాల్లో ఉన్నప్పుడు క్షమాపణ తప్పనిసరిగా మన జీవితాల్లో ఉండాలి. ఇతరులని క్షమించాలి. అప్పుడే తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా వాక్య అంశం ద వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబము ఒక విలువ అనే అంశాన్ని వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చూపెట్టారు. ఎందుకు మన జీవితాల్లో కుటుంబానికి విలువ ఇవ్వకుండా మనము జీవిస్తాం? దాన్ని నేను 2 భాగాలుగా చెప్తాను. ద ఫస్ట్ పాయింట్ యారోగెన్స్, అహంకారం, దురహంకారంతో జీవిస్తుంటాం కాబట్టి మనము మన కుటుంబానికి విలువ ఇవ్వకుండా జీవిస్తుంటాం. 2వ అంశం ల్యాక్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాప అనుభవం లేకుండా జీవిస్తున్నాము కాబట్టి మన కుటుంబానికి మనము విలువ ఇవ్వకుండా జీవిస్తుంటాం. మొట్టమొదటిది యారోగెన్స్, అహంకారం. యారోగెంట్ మ్యాన్, దురహంకారం కలిగిన మానవుడు. దీన్ని ఒక వచనం ద్వారా బలపరుచుదామా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, వారిని మీతో సహవాసము చేయనీయకూడదు అనియో యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవు ఇచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక పరస్త్రీలను మోహించి కామాతృత కలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. కింగ్ సొలొమన్ ఎవరు? దేవుని హృదయానుసారుడైన దావీదు గారి యొక్క కుమారుడు. ఆయన నీకు ఏమి కావాలి సొలొమోను అని అడిగినప్పుడు నాకు జ్ఞానము కావాలి అని అడిగాడు. అంటే ద వైజెస్ట్ కింగ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఎంతో జ్ఞానం కలిగిన రాజు సొలొమోన్ రాజు. ఎంతో ఆశీర్వదింపబడ్డ రాజు సొలొమోన్ రాజు. ఆయన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? ఒక గొప్ప అర్హత ఏంటిదో తెలుసా? దేవుని మందిరం కట్టే అవకాశము దేవుడు సొలొమోన్ రాజు గారికి ఇచ్చారు. దావీదు గారు ఎంత ప్రయత్నించినా దేవుడు అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. కానీ సొలొమోన్ రాజు గారికి దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చారు. కానీ సొలొమోన్ రాజు గారు ఎలా జీవించారు? ఒక అహంకారం. నేను రాజుని, దేవుడు చెప్పిన ఆజ్ఞలు నాకు వర్తించవు అన్నట్టు జీవిస్తూ వచ్చారు. సొలొమోన్ రాజు గారు సామెతలు రాశారు. ఎన్నో తెలుసా? 3000 పైగా సామెతల్ని వారు రాశారు. 1005 సాంగ్స్ వారు రాశారు. ఇంకా కొన్ని కీర్తనలు కొన్ని రాశారు. అంటే ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, అంత ఆశీర్వదింపబడ్డ వ్యక్తి ఎందుకు అంత మూర్ఖ పని చేశాడు? ఎందుకంటే ఒక అహంకార కలిగిన ధోరణిలో జీవిస్తూ వచ్చాడు. నేను రాజుని, ఈ ఆజ్ఞలన్నీ నాకు వర్తించవు, ఇశ్రాయేలు ప్రజలకే వర్తిస్తాయి అన్నట్టు జీవించాడు. దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి, ఎన్నో సామెతలు రాసిన వ్యక్తి, ఎన్నో పాటలు రాసిన వ్యక్తి, కొన్ని కీర్తనలు రాసిన వ్యక్తి ఎంతో మూర్ఖత్వ పని. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఎందుకు? నాకు అన్నీ తెలుసు, నాకు మీరు ఎవ్వరు చెప్పే అవసరము లేదు అన్న ధోరణిలో. ఈరోజు కూడా మన జీవితాల్లో మన తల్లిదండ్రులు ఏదైనా మనకి మంచి చెప్తుంటే ఏమంటాం? మమ్మీ నాకేమీ చెప్పకు, నాకు అన్నీ తెలుసు. నాన్న నీకేమీ తెలియదు, నువ్వు పాతకాలపు మనిషివి, ఈ రోజుల్లో అలా ఉండదు అన్నట్టు మనకు అన్నీ తెలుసు అన్నట్టు మనము జీవిస్తుంటాం. ఎందుకు? మన గురించి ఆలోచించేవారు, మన గురించి ప్రార్థించేవారు, మనం క్షేమాన్ని కోరేవారు మనకు ఒక సలహా ఇస్తే మనం ఎంత బాధపడిపోతుంటాం. వీడేంది నా తల తింటున్నాడు, తినేంది నాకు క్లాస్ పీకుతుంది అనే మాటలు మాట్లాడుకుంటూ మనము జీవిస్తుంటాం. ఎందుకు? మన జీవితాల్లో ఒక అహంకారం. నాకు అన్నీ తెలుసు, నేను లోకంలో తిరుగుతున్నాను, నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, నా వెనుక ఎంతోమంది తిరిగేవారు ఉన్నారు, నన్ను ఎంతోమంది ప్రేమించేవారు ఉన్నారు, వీరికేమి తెలుసు, నాకున్నంత జ్ఞానం కూడా వీరికి లేదు అని చెప్పుకుంటూ ఒక దురహంకారంలో జీవిస్తూ వస్తుంటారు. దట్స్ బికాస్ వీఆర్ యారోగెంట్ పీపుల్. వీ హ్యావ్ ఎ యారోగెన్స్ ఇన్ అవర్ యాటిట్యూడ్. మన వైఖరిలోనే ఒక అహంకారం కలిగిన స్వభావం ఉంది. ఆ అహంకారాన్ని పెట్టుకొని మనము జీవిస్తుంటాం. కొంచెం చదువుకుంటే తోబుట్టుల దగ్గర ఏమంటాం? నీకేం చదువు ఉందిరా, నా అంత నువ్వు చదివావా అన్నట్టు మాట్లాడుతుంటారు. తల్లిదండ్రులుగా భార్య భర్తలు కానీ ఉంటే నీకేం తెలిసే, నా అంత చదువు నువ్వు చదువుకున్నావా, నా అంత లోకాన్ని నువ్వు చూసావా అని మాట్లాడుతుంటారు. ఎందుకు? ఒక అహంకారం. జ్ఞాని అయిన సొలొమోన్ రాజు గారు, ద వైజెస్ట్ కింగ్ ఎవర్ ఇన్ ఇజ్రాయెల్, వాజ్ యారోగెంట్. దేవుడిచ్చిన ఆజ్ఞని పాటించలేదు, దానికి వ్యతిరేకంగా వెళ్ళారు. మన జీవితాల్లో కూడా ఎవరిని ప్రేమించాలో నాకు తెలుసు, ఎవరిని వివాహము చేసుకోవాలో నాకు తెలుసు. నేను ప్రేమించేవాడు ఎంత ప్రేమిస్తాడో మీకేమి తెలుసు.
నేను ప్రేమించేవారు నన్ను ఎంతగా ప్రేమిస్తారు నీకేమో తెలుసు, డాడీ మమ్మీ అనుకుంటూ నాకు అన్నీ తెలుసు అనే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ సొంత నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు ఎలా వెళ్తున్నాయి అనేది మనం గమనిస్తామా? చేతులు కాలాక ఆకులు పట్టుకునేటట్టు మనం ప్రయత్నిస్తుంటాం. అప్పుడు మన బుద్ధి సరిగ్గా వస్తుంది. ఎందుకు? మన జీవితాల్లో ఒక అహంకార ధోరణి, మన కుటుంబం పట్ల మనం విలువ ఇవ్వకుండా మనము జీవిస్తున్నాం. ఆ అహంకార ధోరణిలో నాకు అన్నీ తెలుసు అనే ధోరణిలో ఉంటుకుంటూ మన కుటుంబం పట్ల, మన కుటుంబ సభ్యులు, తోబుట్టులు, స్నేహితులకు కూడా మనం విలువ ఇవ్వకుండా జీవిస్తుంటాం. దీస్ డేస్ పీపుల్ ఆర్ మనీ మైండెడ్. డబ్బు గురించే ఆలోచించేవారు, డబ్బు గురించే జీవించేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన క్షేమం గురించే ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. మన క్షేమం గురించి ఆలోచించే ఒక భార్య, ఒక భర్త, తోబుట్టులు ఉన్నప్పుడు వారికి కూడా మనం విలువ ఇవ్వకుండా జీవిస్తుంటాం. సొలొమోను రాజు గారు కూడా దేవుని ఆజ్ఞని విస్మయించారు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా. ఇక్కడ గమనిస్తే దేవుడు చెప్పినా సొలొమోను గారు వినలే, తల్లిదండ్రులు చెప్పినా ఈరోజు ఎవరు వినట్లేదు, వినే పరిస్థితుల్లో కూడా లేరు. నాకు అన్నీ తెలుసు. మన హృదయం ఎందుకు అలా అయిపోతుంది? ఒక అహంకారం కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుణ్ణి మనం దూరపరుచుకుంటున్నాం. విలువ ఇవ్వాల్సిన దేవుడికి, విలువ ఇవ్వాల్సిన కుటుంబ సభ్యుల్ని మన జీవితాల్లో మనము దూరపరుచుకుంటున్నాం. ప్రేమించాల్సిన భార్యని, ప్రేమించాల్సిన భర్తని కూడా మనం ఎందుకు దూరం చేసుకుంటున్నామంటే నాకు అన్నీ తెలుసు అనే అహంకార ధోరణిలో మనము జీవిస్తున్నాం కాబట్టి. ఈ రోజుల్లో మీరు గమనించాలి, ప్రీచింగ్ ఈజ్ వెరీ ఈజీ దీస్ డేస్, బట్ ప్రాక్టీసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆధ్యాత్మికంగా కొంచెం బలంగా ఉన్నవారు ఈ రోజుల్లో బోధ ఎంతో బాగా చేస్తుంటారు. టీవీ ఛానల్ చూసామంటే ఎక్కడ చూసినా అక్కడ బోధలే. కానీ బోధించేది జీవిస్తున్నామా? ప్రార్థించేది జీవిస్తున్నామా? ఏ పరిశుద్ధ వాక్యాన్నైతే మనం చదువుతున్నామో దానికి అనుగుణంగా మనము జీవిస్తున్నామా? లేదు. అది మాత్రము కష్టం. ఎందుకంటే నాకు బైబిల్ అంతా తెలుసు. మన శత్రువులని మనం ప్రేమించాలి, మన తోబుట్టుల్ని మనం ప్రేమించాలి, వారు అవసరంలో ఉన్నప్పుడు మనం వారికి సహాయము చేయాలి, మన తల్లిదండ్రులకి మనం సన్మానించాలి, అందరికీ తెలుసు. కానీ ఎందుకు పాటించలేకపోతాం? అహంకార ధోరణి, నేను ఎందుకు చేయాలి? ఇవన్నీ నాకు వర్తించవు. సొలొమోను రాజు గారు జీవించినట్టే మనం కూడా రాజుల బిడ్డలం కదా, అందుకే రాజుల వలె మనం కూడా ఒక అహంకారని ధోరణితోని జీవిస్తున్నాం. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దేవుడికి అనుగుణంగా జీవించారు, ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించారు. ఎక్కడ కూడా తండ్రి అయిన దేవుడికి వ్యతిరేకంగా యేసు ప్రభు వారికి ఎప్పుడు చేయలేదు. కాబట్టి మన జీవితాల్లో మాత్రం మనం ఇష్టానుసారంగా చేస్తాం. మన తల్లిదండ్రులు, మన తోబుట్టులు, మన స్నేహితులు, భార్య భర్తకి వ్యతిరేకంగా చేస్తేనే మన హృదయం సంతృప్తి పడుతుంది. అవునా? ఆ విధంగా ఈ రోజుల్లో రోజులు మారిపోయాయి. మీలో చాలామంది అనుకోవచ్చు, చాలామంది జీవిస్తుండొచ్చు కూడా, అహంకార ధోరణిలో ఉన్నాము కాబట్టి ఎంతో ఆశీర్వదింపబడ్డాం, మా జీవితాల్లో ఏ కష్టాలు లేవు, మా జీవితం మంచిగా కొనసాగుతుంది కదా, మంచిగా సాత్వికం కలిగిన వారు, దేవుని భయభక్తులు కలిగిన వారు, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్న వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కదా అని మీలో చాలామంది అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతి అహంకార ధోరణితోని దురహంకారం కలిగిన వారికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములు యందు నేను అలాగు చేయక నీ కుమారుడి చేతిలో నుండి దానిని తీసివేసేదను. ఇక్కడ మీరు గమనిస్తే సొలొమోను రాజు గారి చేతుల్లోంచి దేవుడు రాజ్యాన్ని నేను తీసుకోను, నువ్వు బ్రతుకున్నంత వరకు ఆ రాజ్యం నీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకు? నీ తండ్రి అయిన దావీదు వల్ల. ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వదింపబడుతున్నాం. ఈ రోజుల్లో మనం ఎంత గర్వంగా, ఎంత అహంకారం కలిగి మనము జీవిస్తున్నాం. మన కుటుంబానికి విలువ ఇవ్వకుండా మనము జీవిస్తున్నప్పటికీ ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మనల్ని ప్రేమించే వారి యొక్క ప్రార్థన వల్లే ఈరోజు ఇంకా మనము సజీవులుగా ఉన్నాం. ఇంకా దేవుడు మనకి అవకాశము ఇస్తూనే ఉన్నారు. మనం గమనించాలి, మన వాక్యంలో చదివినప్పుడు ఏ విత్తనాన్ని అయితే విత్తుతారో అదే పంటని కోస్తారు. విత్తనము రాత్రి చెట్టుగా మారదు. ఎలాంటి విత్తనం ఉన్నా దానికి కొంచెం సమయం పడుతుంది చెట్టుగా మారడానికి. మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుంది, చెడిపోయిన చెట్టు అయితే చెడిపోయిన ఫలాలు ఇస్తుంది. మన జీవితాలు కూడా అంతే. ఎలాంటి క్రియ, మంచి చేసినా చెడు చేసినా
సమయంకి పడుతుంది. ఆ సమయము దేవుడు మనకి ఇస్తున్నారు. మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన హృదయాన్ని మార్చుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని మనకి ఇస్తున్నారు. ఎలాంటి విత్తనాన్ని ఈరోజు మన జీవితాల్లో నాటుతున్నాం, ఎలాంటి అహంకార ధోరణితో ఈరోజు మనము జీవిస్తున్నాం. అలా అహంకారి ధోరణితో మనం జీవించుకుంటూ మనం పెద్ద హీరోలు అనుకోవచ్చు. కానీ దేవుడు ఈ వాక్యంలో మనం గమనిస్తే ఎక్కడ కూడా ఒక హీరోని వాడుకున్నట్టు లేదు. జీరోగా ఉన్న వారినే దేవుడు హీరోగా చేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలు, అన్నయ్య, తమ్ముడు, కుమారుడా, నా జీవితాల్లో ఒక అహంకారాన్ని ధోరణి ఉంది. దేవుడు అన్నిటికంటే ఘనమైన ఒక వివాహము ద్వారా సృష్టించిన ఆ కుటుంబము అనే వ్యవస్థకి నేను విలువ ఇవ్వకుండా జీవిస్తున్నాను బ్రదర్. నా తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వకుండా జీవిస్తున్నాను బ్రదర్. నా భార్యని, భర్తని నేను ప్రేమించకుండా జీవిస్తున్నాను బ్రదర్. ఒక అహంకారాన్ని ధోరణితో నీకేమో తెలుసులే, అన్నీ నాకు తెలుసు అనుకుంటూ జీవిస్తూ వస్తున్నాను బ్రదర్. నా కుటుంబానికి ఈరోజు నేను విలువ ఇవ్వాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఉన్న సభ్యుల్ని, నా భార్యని, నా భర్తని, తోబుట్టుల్ని ఈరోజు నేను ప్రేమించాలని అనుకుంటున్నాను బ్రదర్. నేను ఏ హీరోని కాదు బ్రదర్, నేను జీరోని బ్రదర్ అని అనుకునేవారు ఈరోజు జీరోగా మారి హీరోగా అవ్వాలి అని అంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తాం, ఎలాంటి అహంకారి ధోరణి మన జీవితాల్లో ఉన్న, మన జీవితాల్లో మన కుటుంబాలు చీల్చకబడకపోకముందే, మన జీవితాల్లో మన కుటుంబాలు విడిపోకముందే, వైవాహిక జీవితంలో సంబంధాలు చీల్చకపోకముందే ఈరోజే మనం దేవుడి దగ్గరికి వస్తాం. మన దేవుడి యందు విశ్వాసంగా మనం జీవిస్తాం. ఆయన ఆజ్ఞలకి అనుగుణంగా జీవిస్తాం. ఈరోజే నా కుటుంబానికి నేను విలువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను బ్రదర్ అని అనుకుంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారం అంతా మన జీవితంపై దేనికి నియంత్రణ ఉంది? దేవునికా, సాతానుడికా, లేకపోతే మన కుటుంబంలో ఉన్న సభ్యులకి దేనిపై నియంత్రణ ఉంది? వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించి దేవుడికి వారందరిపై నియంత్రణ తెచ్చుకున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా కుటుంబము అంటే విలువ తెలియని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ ఎక్కడైతే వాక్యము వినబడలేదు, ఎక్కడైతే వాక్యము అందలేదు, వారికి వాక్యాన్ని అందజేయడమే ఈ మిషనరీ సంస్థ యొక్క విజన్. మేము అడవిలో ఉన్న ఆదివాసులకు కూడా విడవకుండా వారికి కూడా వాక్యము చెబుతున్నాం. కాబట్టి మీరు వెళ్ళకపోయినా వెళ్తున్న మాలాంటి వారిని మీరు ప్రోత్సహించమని నా మనవి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని. కానీ మీరొక్కరు మాకు సహాయం చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ సమాధాన సమయం అనే కార్యక్రమం ద్వారా, అదేవిధంగా యేసు అనుచరుల మిషనరీ ద్వారా ఎక్కడైతే వాక్యం వినబడలేదో అక్కడ వాక్యం అందజేసే అవకాశం ఉంది. కాబట్టి కోట్లాది ప్రజల్ని, అదేవిధంగా వాక్యం వినబడని వారికి వాక్యం అందజేసే రక్షణ మార్గంలో నడిపించడానికి మీరు మాకు సహాయం చేయమని, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని నా మనవి. మనము పరలోకంలోకి వెళ్ళినప్పుడు చాలామంది సహాయం చేసిన వారికి వచ్చి కృతజ్ఞతలు చెప్తారంట. ఎందుకో తెలుసా బ్రదర్, సిస్టర్, మీరు వెళ్ళకపోయినా వెళ్ళే వారిని మీరు ప్రోత్సహించారు. ఆ వెళ్ళిన వారి వాక్యమిని నేను రక్షణ అనుభవం కలిగి దేవుడి కొరకు జీవించి ఈరోజు నేను పరలోకంలో ఉన్నాను సిస్టర్, బ్రదర్ అని అంటారంట. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందమని నా మనవి. కాబట్టి యేసు అనుచరులు నిర్వహించే ఈ సమాధాన సమయంని, యేసు అనుచరుల మిషనరీ సంస్థని, అదేవిధంగా యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.